యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సుబ్బయ్య, 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 ఓ సుబ్బయ్య, ఏం దొరా పాములు రాకుండగా మందు కోసం వచ్చారా? పావుల సుబ్బయ్య అంటే నువ్వేనా? అవును దొరా. ఇంతకీ తమరెవరో? నా గురించి చెప్తాలే గాని నీతో నాకు పనిపడిందయ్యా. నాతో పనా? ఇప్పుడు అవదలే దొరా. ఓ తల్లి ఓ పని చెప్పింది. నిన్ను రమ్మన్న తల్లి శ్రీవల్లేగా? అవును దొరా. ఎంట పెట్టుకొని రమ్మని తమరిని పంపించిందా? వచ్చింది తన కోసమే, అయినా తన పని మీద కాదు. అదేం దొరా? ఈ పాముతో ఏం చేయాలని చెప్పింది? ఎవరికో బాగాలేదని పాముతో బెదిరించాలని కూరలు పీకిన పాముని తీసుకురామని చెప్పిందోరా. ఆ శ్రీవల్లి ఏం చెప్పిందో అదే చెయ్యి, కానీ కూరలు లేని పాము కాదు. మనిషి కనిపిస్తే కాటేసే మంచి కూరలున్న పాముని తీసుకురా. కూరలున్న పామా? కరిస్తే ప్రాణం పోతుంది దొరా. నీ పాము కరిచిన దానికి నువ్వేం చేస్తావయ్యా? నీకు ఏ ఇబ్బంది రాదు. నేను చెప్పింది చేసావనుకో, ఇదిగో ఇదిగో ఈ డబ్బు నీదే. ఏంది దొరా? ఆ డబ్బంతా నాకేనా? చెప్పింది చేస్తే నీది, లేదంటే నాది. లచ్చిందేవి ఇల్లెత్తుకుంటూ వస్తా ఉంటే కాదంటారా దొరా? ఇచ్చేయండి దొరా. నేను వచ్చిన విషయం ఆ శ్రీవల్లికి తెలియకూడదు. అట్టాక దొరా. ఇంతకీ ప్రాణం పోవాలా ఏంది? చావకూడదు, అలా అని బతకూడదు, చచ్చి బతకాలి. ఇక నాకు వదిలిపెట్టు దొరా, మిగతాది నేను చూసుకుంటాను. ఉండు దొరా, పాము తీసుకొస్తాను. శ్రీవల్లి, నీ ఐడియాతో నిన్నే దెబ్బ కొట్టబోతున్నాను. చావు వెతుక్కుంటూ వస్తుంది. చచ్చేదెవరో బతికేదెవరో ఆ పాము కూడా తెలియదు. పదండి దొరా. శ్రీవల్లి, ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ ప్రమాదం ఏం లేదు కదా? ఏముండదు అత్తమ్మా, అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా కదా. తీసుకొచ్చినావా? తెచ్చానమ్మా. ఇది చూపి. అదేంటి కూరలు లేని పాముని తీసుకురాకుండా గిది తీసుకొచ్చినావు? నువ్వు అడిగావని పట్టుకొచ్చిన పావమ్మా ఇది. ఏం కాదు, ఒట్టి భయపెట్టానికే కదా. ఒకవేళ గబాన్ని కాటేస్తే? కాటేయకుండా నువ్వు చూసుకుంటావు కదమ్మా. శ్రీవల్లి, మళ్ళీ ఆలోచించవే. ఏం కాదు అత్తమ్మా. పక్కనే పాములతను కూడా ఉంటాడుగా, ఆలోచించేదేముందిలే. అతనికి ఏం చేయాలో చెప్పు. సరే, నేను చెప్పినట్టు చేయాలి మొత్తం. చెప్పమ్మా.
అలాగే అమ్మా, అలాగే. సరే, జాగ్రత్త. అత్తమ్మా, ఆ, ఏమయ్యా, ప్రమాదం ఏమి ఉండదు కదా? ఏం ఉండదమ్మా. ఇదిగో చెప్పింది గుర్తుందిగా, సినిమా ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసిపోవటం కాదు, కోటెయ్యాలి, ప్రాణానికి ప్రమాదం రావాలి. అట్టాగేనయ్యా, మీరు చూస్తూ ఉండండి. ఆ ఒసే శ్రీవల్లి, నా జోలికే వస్తావా? అయిపోయావే, ఇవాళతో అయిపోయావు. ఈ నాగరాజు కాటు ఎలా ఉంటుందో చూపిస్తాగా. ఏవండి, మీ కాళ్ళకి నూనె పట్టాలి. పాము! ఇంట్లోకి పాము ఎలా వచ్చింది? రే నానా, ఎలా వచ్చినా నీ కాళ్ళు వచ్చేసాయి కదా నానా, నీ కాళ్ళు వచ్చేసాయి. సామ్రాట్, కాళ్ళు వచ్చేసాయిరా. అవును, నా కాళ్ళు వచ్చేసాయి. అమ్మా, నేను నిలబడగలుగుతున్నాను, నేను నడవగలుగుతున్నానమ్మా. అమ్మ శ్రీవల్లి, నువ్వనుకున్నట్టే జరిగింది. ఏమనుకుంది? నానా, నీకోసం శ్రీవల్లి అయ్యో, ఏమండి ఏమండి, ఏమైందండి? అయ్యో అయ్యో, ఏమండి బావగారు, ఏమండి? అత్తమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఆయన దగ్గర విరుగుడుంది కదా. ఏమయ్యా? గబాల విషయం బయటట్టు అన్న, లోపల మంచం మీద పడుకోబెట్టండి. త్వరగా పట్టండి.
ఆ, ఇక భయం లేదు. కాటేసిన ఎమ్మటే ఇరుగుడికి మందిచ్చాం కాబట్టి ఏం కాదు. అవును, ఇతనెవరు? ఇతనెందుకు ఇంటి లోపలికి వచ్చాడు? ఆ పాము తెచ్చింది ఇతనేనా? చెప్పండి, అతనెందుకు వచ్చాడు? పాములు పట్టే అతనికి మన ఇంట్లో పనేంటి? నేనే రమ్మన్నా. ఎందుకు? ఏదైనా షాక్ కొట్టినట్టయితే మీకు కోలుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ సార్ చెప్పిండ్రు. బుద్ధుందా నీకు? షాక్కి గురవ్వాలని ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాటాలాడతావా? మా పెద్ద నాన్నకి ఇప్పుడేమైనా జరుగుంటే ఎవరు దానికి బాధ్యత? ప్రాణం పోతే నువ్వు తీసుకొస్తావా? ఇలాంటి పిచ్చి పనులు చేయడానికేనా నువ్వు ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చింది? నానా సామ్రాట్, శ్రీవల్ అలా చేసింది కాబట్టే నువ్విలా లేచి నడవగలిగి మాట్లాడగలుగుతున్నావు. నీకేమైనా అయితే మా అందరికంటే నష్టపోయేది తను. అయినా గాని నిన్ను మామూలు మనిషిని చెయ్యడం కోసం అని తనింత పనిచేస్తే తననే తప్పుపడుతున్నావా? ఎప్పుడు తను చేసే మంచి నువ్వు చూడు. ఎందుకు? మీ పెదనానికి ఇప్పుడేమీ జరగలేదు, కాని నువ్వు శ్రీవల్లి చేసిన మంచి గురించి కాకుండా ఏమీ కాని మీ పెదనాన్న గురించే మాట్లాడుతున్నావు. అవును సామ్రాట్, నీకేదన్నా అయితే అని మేమంటే ఆయన ప్రాణాల మీదకొస్తే అంతకన్నా ముందు నా ప్రాణం పోతుందని ఈ నిర్ణయం తీసుకుంది శ్రీవల్లి. తన స్థానంలో నేనుంటే అంత ధైర్యం నేను చేసేదాన్ని కాదేమో. ఎప్పుడు అపార్థం చేసుకోవడం కాదురా, అప్పుడప్పుడైనా అర్థం చేసుకోవాలి. నువ్వెన్ని మాటలన్నా నువ్వు అవసరం లేదని ఇంట్లో నుంచి పంపించినా నీ మంచి కోరుకుంది కాబట్టే. నీకు బాగలేదు అనగానే పరుగున వచ్చేసింది. అవును సామ్రాట్, అమ్మ తర్వాత అమ్మలా నీకోసం ఎంతో చేసింది. నీ కాళ్ళు పట్టింది. నువ్వు కళ్ళు తెరిచేదాకా తను కళ్ళు మొయ్యకుండా నీకు కాపలా కాసింది. మంచం మీద నుంచి నువ్వు కదలలేక పడుంటే పసి వయసులో మీ అమ్మ చేసిన అన్ని పనులు ఇప్పుడు నీకు నీ భార్య చేసిందిరా. భోజేషు మాత అని పెద్దవాళ్ళు అన్నారు కానీ అది భోజనం దగ్గర కాదయ్యా. భర్తకి బాగోలేదంటే ప్రతి భార్య తల్లవుతుంది. నువ్వెళ్ళవయ్యా. అట్టాగేమ్మా. నాన్న సామ్రాట్, ఇంత చేసినా తననింకా నీ మాటలతో బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. కోపడినందుకు సారీ. నా కోసం నువ్వెంత చేశావో అందరి మాటల్లో అర్థమవుతుంది. అందుకే నువ్వు చేసిన తప్పుని క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవల్లి. అత్తమ్మా, అత్తమ్మా, ఆయన నాతో మాట్లాడండి అత్తమ్మా.
నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతారే? వాడిని పాము కాటిస్తే శ్రీవల్లిని బయటికి పంపొచ్చు అనుకున్నాను. పాము నన్ను కాటేసిందన్న బాధ లేకుండా ఫ్యామిలీ అంతా ఎలా ఒకటైపోయారు. ఈ రోజు కోసమే మస్తు దినాల నుంచి ఎదురు చూస్తున్నా. నేను చేసిన ఏ పని ఆయనకి నచ్చేది కాదు. అటువంటిది పాము మీదకి పంపించిన అర్థం చేసుకుని నన్ను క్షమించండ్రు. నాతోటి మొదటి లెక్కనే ప్రేమగా మాట్లాడినరు. నీకు మొక్కినట్టు నా మొగుడికి కాళ్ళు వచ్చేటట్టు చూసినావు. నా మొగుడి మనసులో నా మీద ప్రేమ నింపినావు. చాలు స్వామి, చాలు. ఎప్పుడు ఈ టైం కల్లా వచ్చేసేది? ఈవేళంటే ఇంత ఆలస్యమైంది. ఏంటి, కోడల కోసం ఎదురు చూస్తున్నావా? అంతేగా, ఇన్ని రోజులు ఇద్దరినీ ఎలా ఒకటి చేయాలా అని బాధపడ్డాను. చెడు కూడా ఒక్కోసారి మంచికే అన్నట్టు వాడికి యాక్సిడెంట్ జరగడం వల్ల ఇద్దరూ దగ్గరయ్యే అవకాశం వచ్చింది. శ్రీవల్లిని సామ్రాట్ ఒక్క మాట కూడా అనకుండా కళ్ల ముందున్నా కసురుకోకుండా విసుక్కోకుండా ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోయినట్టేగా. అందుకేగా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. సామ్రాట్ పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి ఇక ఆ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉంటే చూడాలని నా తాపత్రయం. నిజంగానే సామ్రాట్ శ్రీవల్లిని మళ్ళీ ఇంట్లో ఉండనిస్తాడా? అదే జరిగితే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక తప్పదా? అదిగో శ్రీవల్లి వచ్చింది. రా శ్రీవల్లి. ఉదయాన్నే వచ్చి నువ్వు వాడిని నిద్రలేపుతావు అనుకుంటే ఇంత ఆలస్యం చేసావేంటి శ్రీవల్లి? అత్తమ్మా, మళ్ళా సాన దినాలకి ఆయన దానికి భార్యగా వస్తున్నా కదా, అందుకే గుడికి పోయి దేవునికి మొక్కొస్తున్నా. మంచి పని చేశావు శ్రీవల్లి. ఇన్ని రోజులు నువ్వు వాడికి చేసిన సేవలకి వాడి మనసు మారిపోయింది. మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసుంటే చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. అగో ఆయన వస్తుండ్రు. ఏమండి, కాఫీ తాగుతారా? ఏంటి, వీడు శ్రీవల్లిని చూసి కూడా ఏం మాట్లాడటం లేదు. పైగా కాఫీ తీసుకురానా అంటే సరే అంటున్నాడు. ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక తప్పదా? ఏమండి, నన్న సామ్రాట్, నువ్విలా త్వరగా కోలుకున్నావంటే దానికి కారణం శ్రీవల్లే. అవును సామ్రాట్. చక్రి, వెళ్దాం పద. పద సామ్రాట్. బాబు, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా. అవు, నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా రోజులు రెస్ట్ తీసుకున్నా, ఇక చాలు. వెళ్దాం పద. అమ్మా, వెళ్ళొస్తా. ఒక్క నిమిషం నాన్న. శ్రీవల్లి ఆరోగ్యం బాగుపడ్డాక మొదటిసారి ఆఫీస్కు వెళ్తున్నాడు. వెళ్ళి ఎదుర్రా అమ్మా, వెళ్ళు. అట్నే అత్తమ్మా.